వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని శివాలయంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 3 గంటలకు రథయాత్ర ఉత్సవం ప్రారంభించడం జరుగుతుంది. శివరాత్రి పండుగ పర్వదిన సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శివుని దర్శించుకోవడం మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే 3 గంటలకు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులు ఇట్టి కార్యక్రమం జయప్రదం చేయగలని ఆలయ కమిటీ చైర్మన్ హరికాంత్ చారి, ఈవో రాములు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిటీ సభ్యులు తెలిపారు. महाशिवरात्रि की शुभकामनाएं। महाशिवरात्रि के उपलक्ष्य में शिव मंदिर में मारवाड़ी समाज द्वारा 50 वर्ष से ये कार्यक्रम चल रहा है अन्नदान का। यहाँ कम से कम 4000 आदमी भोजन प्राप्त करते हैं और शिवरात्रि के सेकेंड दिन यहाँ पे उपवास छोड़ते हुए 4000 आदमी का अन्नदान का कार्यक्रम यहाँ रखा गया है मारवाड़ी समाज द्वारा। जय हिंद। అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మా మార్వాడి సమాజ్ నుండి గత 50 సంవత్సరాల కన్నా పైన అయిపోయింది ఈ అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతున్నది. దీంట్లో 4000 పైన మంది అంటే భోజనాలు చేస్తారు. ఇంకా వాళ్ళు ఉపవాసాలు అంటే ఇక్కడే అంటే వాళ్ళు తీయడం జరుగుతుంది. ఈ ప్రసాదం వాళ్ళు గ్రహించేయడం చాలా ఆనందపడతారు. దీనికోసము మా శివాలయం కమిటీ చైర్మన్ కానీ కమిటీ ఆలయ సభ్యులు కానీ పూజారులు కానీ అందరూ మాకైతే సహకరిస్తున్నారు. వాళ్ళందరికంటే పేరు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మా మార్వాడి సమాజం అంటే ఇటువంటి కార్యక్రమం అంటే భవిష్యత్తులో కూడా చేస్తుందని మంచి మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి నేను చేస్తూ ముగిస్తున్నాను. జై ఓం నమో శివాయ్. ఓం నమో శివాయ్.